ఓకే. యాజ్ ఏ హోమియో డాక్టర్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తూ అసలు స్పోర్ట్స్ మీద మీకెట్లా ఆసక్తి కలిగింది? అంటే ఇప్పుడు గత లైక్ 10 ఏండ్ల క్రితము కొంచెం నేను ఉన్నదానికంటే వెయిట్ పెరగడము, సాధారణంగా అందరూ ఎలా వస్తారో స్పోర్ట్స్‌లో కన్నా ఏదైనా ఫిట్‌నెస్‌ని అడాప్ట్ చేయాలని, అలాగే నేను గూడా మరీ ఓవర్ వెయిట్ కాదు కానియండి, 35 దాటంగానే కొంచెం నాకు అనిపించింది సమ్‌వేర్ ఐ హావ్ టు స్టార్ట్ ఏదన్నా ఒక చిన్న స్పోర్ట్ లాంటిదని తీసుకుందామని చెప్పి బ్యాడ్మింటన్ ఆడడం మొదలెట్టాను. చిన్నగా 1, 2 ఇయర్స్ ఆడిన తర్వాత అక్కడ కొంతమంది వీళ్ళు రన్నర్స్ పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో వాళ్ళు చెప్పడం ఎప్పుడైనా నేను 5 కిలోమీటర్ రన్ చేశాను, 10 కిలోమీటర్స్ రన్ చేశానని చెప్పేవాళ్ళు. 5, 10 కిలోమీటర్లు ఆగకుండా ఎలా రన్ చేస్తారు అసలు అని చెప్పి నాది నేను ట్రై చేద్దామని వెళ్ళి ఒకరోజు వెళ్ళాను. వెళ్ళి ఒక గ్రౌండ్‌లో కనీసం 300 మీటర్లు కూడా పరిగెత్తలేదు. నాకు ఆయాసం రావడం, ఆగిపోవడము ఇదంతా జరిగింది. ఓకే. సో, ఈ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మ్యారథాన్‌లు ఇవన్నీ అంత ఈజీగా పాసిబులా? ఒక హ్యూమన్ పాసిబిలిటీయేనా ఇది అని చెప్పి అప్పుడు ఒక చిన్న టార్గెట్ నాది నేను ఎంచుకోవడం జరిగింది. ఒక 5 కిలోమీటర్స్ ఎట్టి పరిస్థితిలో ఆగకుండా రన్ చేస్తే చాలు నాకు అని నాది నేను ఒక కొలబద్ద పెట్టుకోవడం జరిగింది. దానికంటే ఒక 2 నెలలు శ్రమించి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ మొదలెట్టి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ రన్నర్స్ ఉంటారు కదా! వాళ్ళందరి దగ్గర కొన్ని టిప్స్ తీసుకొని అట్లా ఫస్ట్ 5 కిలోమీటర్స్ చేసిన తర్వాత ఇంక అప్పటి నుంచి నా రన్నింగ్ జర్నీ ఆగలేదు ఇంకా. ఓకే. సో, అంత చిన్న టార్గెట్ పెట్టుకున్న మీరు ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయ్యారు. యెస్ అండి. నార్మల్‌గా ప్రాచుర్యం పొందిన చాలా గేమ్స్ ఉన్నాయి. క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇంకా అదర్ స్పోర్ట్స్. కానీ ఈ స్పోర్ట్స్ మీద మీకు ఎందుకు అంత ఆసక్తి అసలు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్యాడ్మింటన్ ఆడాను. ఒక 1, 1½ ఇయర్ బాగానే ఆడేవాడిని. దాని తర్వాత రన్నింగ్‌లోకొచ్చాను. ఒక 5 కిలోమీటర్స్ అనేది పెట్టుకున్నాను. సో, 5 కిలోమీటర్స్ తర్వాత ఏ రన్నర్‌కైనా గానీ ఒక 10K అనేది ఒక చిన్న మళ్ళీ నెక్స్ట్ గోల్ అన్నట్టు పెట్టుకుంటారు. ఆ 10K కూడా సాధించడం జరిగింది ఒక 2 మంత్స్‌లోనే. తర్వాత నాకు అర్థమైంది నా ఇన్నర్ పొటెన్షియల్ ఏంటో. అంటే ఇంకా 10K కూడా కాదు, హాఫ్ మ్యారథాన్ అనేది చేయగలుగుతాము. 21 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలుగుతామేమో అని దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 2, 3 నెలల ట్రైనింగ్‌లో. ఇదంతా అయిన తర్వాత ఏ రన్నర్‌కైనా ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఒకటి ఉంటుంది. అది మ్యారథాన్. మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తాలి. ఆగకుండా అంటే ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. సో, మధ్యలో మనం ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కొంచెం సేపు ఆగి వాటర్ తాగడం అవి ఇవి చేస్తుంటారు. కొన్ని రేసెస్ పెడుతూ ఉంటారు. లైక్ హైదరాబాద్‌లో కూడా రీసెంట్‌గా 2 రోజుల క్రితమే ఎన్ఎండీసీ హైదరాబాద్ మ్యారథాన్ అయింది. సో, ఈ మ్యారథాన్ అనేది 42 కిలోమీటర్స్ కాబట్టి ఒక బాడీ కేపబిలిటీని టెస్ట్ చేయడం అనమాట. ఎండ్యూరెన్స్‌ని టెస్ట్ చేయడం. సో, అది అనేది ఒక టార్గెట్ లాగా అయిపోయేసరికి చాలామంది సీనియర్స్‌తోని మనం చూసుకొని ఒక 4 నెలలు అలా కష్టపడి ఒక స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అంటాం. అంటే ఊరికే వెళ్ళి పరిగెత్తేది ఉండదు. ఖచ్చితంగా స్ట్రక్చర్డ్ ట్రైనింగు, ఇంజ్యూరీస్ కాకుండా చూసుకోవడము ఇయన్నీ చూసుకొని ఒక 4 నెలల్లో ఇది కూడా ఘనత సాధించంగానే ఇంకా 42 అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఆగలేదు. మనిషి 42 కిలోమీటర్లు పరిగెత్తినాక 60 కిలోమీటర్లు పరిగెత్తాను. 80 కిలోమీటర్స్ పరిగెత్తాను. రీసెంట్‌గా ఇక్కడి నుంచి కొంతమంది మేము సిద్దిపేట వరకు కూడా రన్ చేసాము. సో, ఇలాంటివి అన్నీ అయిపోయిన తర్వాత రన్నింగ్‌లో నాకొక ఏమంటారు ఒక ప్లాట్యూ వచ్చేసింది. ఆ ప్లాట్యూ తర్వాత కొంతమంది అరే రన్నింగ్ అయిపోయింది కదా! సైక్లింగు చాలామంది 100 కిలోమీటర్లు చేస్తారు, 500 కిలోమీటర్లు చేస్తారు, 600 కిలోమీటర్లు చేస్తారు సైక్లింగ్ అనంగానే నాకు అక్కడ మళ్ళీ అదొకటి. సార్ సైక్లింగ్ అనేది కూడా స్టార్ట్ చేద్దాము. రన్నింగ్ ఎలాగో ఉంది కదా! ఆ ఫిట్‌నెస్‌లో ఉన్నాను కదా! చూద్దామని చెప్పి సైక్లింగ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను. 100 కిలోమీటర్స్ అయింది. ఒకసారి ఎస్ఆర్ అంటారు దీన్ని, సూపర్ ర్యాండినీర్ అని. అదేంటంటే 100, 200, 300, 400, 600 కిలోమీటర్స్ ఒక వీక్‌లో ప్రతి వీకెండ్‌లో చేయడం అనమాట. అదంతా కూడా మనం ఒక సీజన్‌లో చేయగలిగితే దాన్ని సూపర్ ర్యాండినీర్ అంటారు. అది టైటిల్, ఎస్ఆర్ టైటిల్ అంటారు. సో, నేను 2019లో ఈ ఘనతను కూడా సాధించాను. ఎస్ఆర్ కూడా అయ్యాను. సో, ఇది అయిపోయిన తర్వాత కొంతమంది ఈ 2 అంత బాగా చేస్తున్నావు కదా! ఇంత ఫాస్ట్‌గా నువ్వు రన్నింగ్‌లో కానీ దీంట్లో కానీ బాగా రీచ్ అయిపోయావు. వై డోంట్ యూ ట్రై స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ నాకు సర్వైవల్ స్విమ్మింగ్ అంటారు కదా! మనం ఎక్కడన్నా కింద పడితే అందులో నుంచి ఒక 10 మీటర్స్ ఈత కొట్టగలిగే ఆ టైప్ ఆఫ్ స్విమ్మింగ్ కానీ టెక్నికల్ స్విమ్మింగ్ రాదు. సరే అని చెప్పేసేసి మళ్ళీ సీనియర్స్ ద్వారా కొంచెం చూసుకొని దగ్గరున్న స్విమ్మింగ్ పూల్ చూసుకొని స్విమ్మింగ్ ఎక్కడైనా ఒక హాఫ్ కిలోమీటర్‌నా కొట్టగలుగుతానని చూస్తే మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు 100 మీటర్స్ కాదు కదా! ఫస్ట్ ఇక్కడి నుంచి లెంత్ అక్కడికి కొట్టడం కూడా కష్టమైంది. మళ్ళీ కొంత కోచు, తర్వాత యూట్యూబ్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి, మ్యారథాన్ స్విమ్మర్స్ ఎలా చేస్తారు, 10 కిలోమీటర్స్ స్విమ్మింగ్ సీలో ఎలా చేస్తారు, ఇదంతా చేసుకుని నేను కూడా ఛాలెంజ్‌గా తీసుకున్నారు మీరు. ఒక 4 కిలోమీటర్లు ఇప్పుడు 2, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ వరకు స్విమ్మింగ్ చేసే కేపబిలిటీ తెచ్చుకున్నాను. సో, ఈ 3 కలిపేదే ఐరన్ మ్యాన్ అనమాట. ఐరన్ మ్యాన్‌లో ఏంటంటే ఇది ఒక ఎక్స్‌ట్రీమ్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్ మనకి. సో, ఫస్ట్ మనకి స్విమ్మింగ్‌తో స్టార్ట్ అవుద్ది. 4 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేయాలి. 4 కిలోమీటర్స్ స్విమ్మింగ్ కూడా స్విమ్మింగ్ పూల్‌లో ఉండదు ఎక్కడ కూడా. ఎట్టి పరిస్థితుల్లో లేక్ కానీ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్. ఐదర్ సముద్రంలో కానీ లేకపోతే లేక్ కానీ పెడతారు.
అండ్ దాని తర్వాత ఇది ఫాలోడ్ బై ఇమీడియట్గా 180 కిలోమీటర్ల సైక్లింగ్. ఓకే. సో 180 కిలోమీటర్ల సైక్లింగ్ ఇది చేసిన తర్వాత 42 కిలోమీటర్ల రన్నింగ్. ఓకే. ఈ 3 ఏకధాటిగా చేస్తేనే దాన్ని ఐరన్ మ్యాన్ అనే ఒక టైటిల్, అది టైం ఫ్రేమ్లో చేయాలి. ఓకే. అంటే ఎంత టైం ఫ్రేమ్ ఉంటుందండి? 16 గంటలు ఇస్తారు మనకి. కొన్ని చోట్ల 16:30, డిపెండ్స్ అపాన్ ద ఎలివేషన్, డిపెండ్స్ అపాన్ ద రేస్ డే వెదర్, ఇవన్నీ కూడా. ఆ రేస్ డే వెదర్ అప్పుడు మనకి సడన్గా వర్షం పడినా కానీ అది ఆగదు, ఫ్లడ్స్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు గో స్విమ్మింగ్ అనమాట. సో ఇవన్నీ చేసిన వాళ్ళని ఐరన్ మ్యాన్ టైటిల్గా మనకి బిరుదిస్తారనమాట. సో ఓకే, మీకు ఐరన్ మ్యాన్లో ఒక స్విమ్మింగ్ ఉంటుంది, సైక్లింగ్ ఉంటుంది, తర్వాత రన్నింగ్ ఉంటుంది. సో ఈ మూడిట్లో మీకు ఏది బాగా టఫ్గా అనిపించేది? ఇప్పుడు ఇంజురీ ప్రోన్ అనేది రన్నింగ్తోనే ఉంటుంది. సైక్లింగ్ అనేది మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, కానీ సైక్లింగ్ అనేది మ్యాక్సిమము కొంత ఎండ్యూరెన్స్ అంటాం కదా, 7 గంటలు ఒకే శాడిల్ మీద కూర్చొని సైకిల్లో కంటిన్యూగా వెళ్ళడం అనేది ఒక మనకు ఎండ్యూరెన్స్కి పరీక్ష అనమాట, మన నిరీక్షణ, మన పేషెన్సీ. స్విమ్మింగ్ అనేది మోర్ ఆఫ్ టెక్నిక్. చాలా మంది స్విమ్మింగ్ అంటేనే భయపడతారు. అవును. ఇప్పుడు మీరు అందులో మీరు చెప్తున్నారు సముద్రం అని, లేకనే అసలు అది చాలా టఫెస్ట్ టాస్క్. ఎస్, ఆ ఫోబియాని, మెంటల్ ఫోబియాని బయటకు తీసేసేయాలి మెయిన్గా. ఇప్పుడు చాలామంది మంచి మంచి రన్నర్స్ ఉన్నారు, చాలామంది మంచి మంచి సైక్లిస్టులు ఉన్నారు, చాలామంది మంచి మంచి స్విమ్మర్స్ ఉన్నారు, కానీ ఈ 3 కలిపి ఆ క్వాలిటీని తెచ్చే ఐరన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది ఉన్నారు. సో నాది ఏంటంటే ఈ యొక్క నా అన్వేషణలో నేనే తెలుసుకోవడం మొదలెట్టాను. అంటే నేను ఏంటి, జనరల్గా రన్నింగ్ మంచి రన్నర్ అవుతున్నాను, గుడ్. దాని తర్వాత సైక్లింగ్ కూడా నేను చేయగలుగుతున్నాను. స్విమ్మింగ్కి వెళ్ళిన తర్వాతే నా ఇన్నర్ పొటెన్షియల్ తెలిసింది దట్ ఐఎమ్ ఏ గుడ్ స్విమ్మర్ అని. ఆ టెక్నిక్స్ అడాప్ట్ చేస్తూ దాని ప్రకారం వెళ్తూ ఒక 5 కిలోమీటర్స్ స్విమ్, 10 కిలోమీటర్స్ స్విమ్ కూడా చేయడం జరిగింది. అట్లాగా నాకు టఫ్ అంటే డిపెండ్స్ అపాన్ ద రేస్ అనమాట. ఇప్పుడు స్విమ్మింగ్ నేను ఎంజాయ్ చేస్తాను, ఐ లైక్ స్విమ్మింగ్, ఫన్ ఉంటుంది, నాకు టెక్నిక్ ఉంటుంది. నాకు 1/2 కిలోమీటర్ అయినా 5 కిలోమీటర్స్ అయినా పెద్దగా నాకు ఇబ్బందికరంగా అనిపించదు. వెన్ ఇట్ కమ్స్ టు సైక్లింగ్, సైక్లింగ్ ఈజ్ ఆల్ అబౌట్ నిరీక్షణ. ఇంకా మీ పేషెన్సీ, 6-7 గంటలు ఏమొచ్చినా, ఎంత ఎదురు విండ్స్ వచ్చినా, హెడ్ విండ్స్ అంటాం, అవన్నీ వచ్చినా మీరు ఒక ఫోకస్డ్గా మన గమ్యాన్ని నిర్దేశిస్తూ దాని దగ్గరికి ప్రయాణించడమే. ఇంకా రన్నింగ్కి వచ్చేసరికి బాడీలో ఎనర్జీ ఏమీ ఉండదు, టోటల్గా మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది. అయినా మనకు మెంటల్ టఫ్నెస్ అంటాం కదా, ఆ మెంటల్ గ్రిట్తోని మనం రన్ చేయడం, అలా 42 కిలోమీటర్స్. ఓవరాల్గా ఒక ఐరన్ మ్యాన్లో టఫెస్ట్ పార్ట్ చాలామందికి, మెజారిటీ ఆఫ్ పీపుల్కి రన్నింగే ఉంటుంది. స్విమ్మింగ్ అనేది ఆ భయాన్ని బయటపడాలి.